ఎలా పనిచేశారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు ఫస్ట్ విషయం. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఒక సిఐ పరిధిలోకి, ఒక ఎస్ఐ పరిధిలోకి మేము తీసుకోము. ఈరోజు కొంతమంది కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయని నిన్న మొన్న కూడా నేను మన సోషల్ మీడియాలో చూడటం జరిగింది. దాని మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మేము ఈరోజు కార్యకర్త ఉంటేనే పార్టీ ఉంటుంది అని నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ మెయిన్ క్యాడర్ అంతా ఎలాగో నమ్ముతాం. వాళ్ళిద్దరి తర్వాత మొట్టమొదటి స్థాయిలో నేనే ఉంటాను. నేను ఎప్పుడు అనుకుంటాను, ఉండాలని కూడా కోరుకుంటాను. ఎందుకంటే కార్యకర్త అధినేత, కార్యకర్త ఉంటేనే మేము ఉన్నామని. ఈరోజు నేను ఇక్కడ పాయకరావుపేట నియోజకవర్గంలో ఇంత అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటున్నానంటే నా కింద స్థాయి కార్యకర్త వరకు నేను ఇచ్చే గౌరవం అలాంటిది. నా కింద స్థాయి కార్యకర్త కూడా ఏదైనా ఒక విషయం చెప్తే నేను వింటాను. వాళ్ళ మనోభావాల్ని నేను అర్థం చేసుకుంటాను. అటువంటిది కొంతమంది పలాస నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తల తాలూకా విన్నపాలు అదేవిధంగా ఇవన్నీ వచ్చినాయి. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము, దాని మీద యాక్షన్ తీసుకుంటాము. మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత. కార్యకర్త మాటే మాకు శిరోధార్యం. కార్యకర్త ఇబ్బంది పడే చోట మేము ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయము. అది మాత్రం ప్రతి ఒక్కరు గ్రహించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.